వాక్యం పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినడానికి నేను వచ్చి వచ్చినాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సిన ఆశీర్వాదకరమైన మాటలు, నా వల్ల అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించే మాటలు నాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి పొందించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను చెప్పిన మాటలు దయచేసి లాస్ట్ వీక్ రాని వల్ల నేను తప్పు. ఒకవేళ రాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని వినండి మెసేజ్. ఇట్స్ అబౌట్ టైథింగ్. డబ్బు గురించి మాట్లాడాను. ఐ టెల్ యూ, చాలామంది అనుకుంటారు డబ్బు దేవునికి మనం ఎందుకు చేయాలనుకుంటారు, కానీ ఈరోజు నేను కొన్ని పేర్లు చెప్తే యూ విల్ బి షాక్డ్. బిల్ గేట్స్ అనే అతని పేరు విన్నారు. బిల్ గేట్స్ ఏంటి ఆయన చేసే పని? మైక్రోసాఫ్ట్లో ఈ వాజ్ CEO ఒకప్పుడు కదా మైక్రోసాఫ్ట్. ఈరోజు కూడా ఆయన ఇన్కమ్ ఎంత? ఆయన టైట్స్ ఇచ్చేది కాకుండా వాళ్ళ మాటలు మీరు గమనించండి, వాళ్ళ యొక్క హిస్టరీ చూడండి. రెగ్యులర్ టైదర్స్, అంతేకాకుండా వాళ్ళకు వచ్చే ఇన్కంలో మనందరికీ పల్స్ పోలియో కార్యక్రమాలు చేసేది వాళ్ళే. మనకు పల్స్ పోలియో డబ్బులు మనమే కాదు, ప్రపంచంలో అంతా పల్స్ పోలియో వ్యాక్సిన్ స్పాన్సర్ చేసేది వాళ్ళే. ఎంత డబ్బు ఉండాలా? కోల్గేట్ ఒక ఆయన వాడు తెలుసా? కోల్గేట్ ఆయన 10% మాత్రమే ఆయన ఖర్చులకు పెట్టుకొని మిగతా అంతా, ఆ 10% కూడా చాలా ఎక్కువ. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, దేవుని పద్ధతిలో ఇవ్వడం మనం నేర్చుకోవాలి. నేను అందుకే చెప్పాను, అన్యాయపు సిరి అంటాడు ఎప్పుడు. ఆ మాటను గుర్తించి మన డబ్బు న్యాయమైనది, మన డబ్బు దేవుని డబ్బుగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి? దేవునికి చెందినది దేవునికి పద్ధతిగా ఇవ్వడం. హల్లెలూయా. ఇట్స్ నాట్ అఫెండ్ ఎనీబడి. ఎవరినో అఫెండ్ చేయడం, దేవుని మాట ఉన్నట్టుగా చెప్పడమే హెచ్ఫామ్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వీఆర్ గోయింగ్ టు స్టెప్ ఇంటూ వన్ మోర్, ఇంకొక అడుగు మనం ముందుకేస్తున్నాము. దేవుని యొక్క జ్ఞానం అనే దాని గురించి మనం పోతున్నాం. ఏ విధంగా మనం ఈ లోకంలో మన జీవితంలో మనం ఏలాలి అన్నప్పుడు దేవుని జ్ఞానం లేకుండా మనం వెళ్ళడానికి కాదు. దేవుని జ్ఞానం అనేది చాలా ముఖ్యం. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది అంటే కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే వస్తుంది. దేవుని జ్ఞానము లోకంలో దొరకదు, లోకస్తులకు అస్సలకు అందుబాటులో ఉండదు. దేవుని జ్ఞానము దేవుని పిల్లలకు తప్ప, దేవుని ఎరగనటువంటి వారికి, యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారికి ఈ జ్ఞానము ఇవ్వబడదు. ఒకవేళ లోకంలోకి వెళ్ళి మనం దేవుని జ్ఞానం వెతుకుదాము అంటే అది దొరకదు. హల్లెలూయా. మనకి చాలా జ్ఞానం సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి కదా బ్రదర్, కరెక్టే. ఏదైనా పెద్ద బుక్ షాప్ పోతే అన్ని ఎక్స్పోర్ట్ బుక్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఈ వంటకాలు చేసేదానికంటే ఎవరు పెట్టింటారు? పెద్ద షెఫ్స్ ఉన్నారు కదా, 5 స్టార్లో పనిచేసే ఆ చెఫ్స్ వాళ్ళ యొక్క బుక్స్ ఉంటాయి. రెసిపీస్ ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో వాళ్ళది పెట్టింటారు. దర్ ఆర్ ఎక్స్పర్ట్స్ కదా, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఉంటాయి. ప్రతి సైన్స్ బుక్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఎంసెట్ రాస్తున్నారు, లేకపోతే ఎంసెట్ నీట్ రాస్తున్నారు, పీజీ ఎంట్రన్స్ రాస్తున్నారు, ఎవరు రాస్తారో బుక్స్? ఎక్స్పర్ట్స్. దాంట్లో ప్రావీణ్యం పొంది ఒక ఎక్స్పర్ట్ విజ్డమ్ కలిగిన వాళ్ళు మాత్రమే అటువంటివి రాస్తుంటారు. ఆమేన్. హల్లెలూయా. మీరు లోకంలో వెళ్తే ఆల్మోస్ట్ అన్ని బుక్ షాప్స్లో కూడా రాస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్ పీపుల్. ఆ ఎక్స్పర్టైజ్ రాస్తున్నవి దే ఆర్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్. ఆమేన్. లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఇంకా కొందరు రాస్తుంటారు, ఏమని రాస్తారు? హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్, ఎలా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ అంటారు. వీటిని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా లోకంలోని జ్ఞానంతోనే రాస్తుంటారు. సెల్ఫ్ హెల్ప్ అంటే నీకు నువ్వు ఎట్లా సాయం చేసుకోవాలి, నువ్వు ఒంటరితనం నుంచి బయటికి ఎట్లా రావాలా, అర్థమవుతుందా? దిస్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అన్నమాట. లోకంలో చాలా ఉన్నాయి ఇట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా, ఇట్లాంటివి. తర్వాత సెల్ఫ్ హెల్ప్ ఎవరు నీకు ఉండరు, దాంట్లో రాస్తుంటారు, చదువుకుంటారు, చేస్తారు. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా ఎక్స్పర్ట్స్ రాస్తుంటున్నారు. కానీ దేవుని పిల్లలుగా మనకు కావాల్సింది సెల్ఫ్ హెల్ప్ కాదు, గాడ్స్ హెల్ప్. ఆమేన్. అర్థమవుతుందా? లోకంలో అనేకమైన విషయాలు ఉంటున్నాయి. మనం వాటిని బట్టి వీ షుడ్ నెవర్ బి క్యారీడ్ అవే. మన యొక్క హెల్ప్ దేవుడి నుంచి పొందుకోవడం అనేది చాలా జ్ఞానవంతులు చేసే పని. ఎందుకంటే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం అందరికీ తెలిసింటుంది ఈ మాట. చదవండి, ఇంగ్లీష్లో చదవండి. అమ్మా. బ్లెస్సెడ్ ఈస్ ది మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ. అన్గాడ్లీ అంటే తెలుగులో ఏం చేస్తామంటే
దుష్టులు అని పెట్టారు. నిజానికి వాళ్ళు మంచోళ్ళే ఉండొచ్చు. అర్థమవుతుందా? తెలుగు ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే దుష్టుడు అని. దేవుడు తెలియనివాడంతా దుష్టులు, ఎందుకంటే వాళ్ళు దుష్టత్వం చేస్తారు, దుష్ట పనుల్లోనే ఉండిపోతారు అనేది వాళ్ళ ట్రాన్స్లేషన్. నిజానికి ఉన్న మాట ఏంటంటే అక్కడ బ్లెస్సెడ్ ఈస్ ది మ్యాన్ హూ వాకెత్ నాట్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ. అంటే బాగా గమనించండి, మనము దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేర్ ఇస్ అ కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ, దేర్ ఇస్ అ కౌన్సిల్ ఇన్ ది అన్గాడ్లీ. అన్గాడ్లీ పీపుల్, లోకస్తులు, లోకంలో ఉన్న వాళ్ళలో ఒక కౌన్సిల్ ఉంది. దేర్ ఇస్ అ కౌన్సిల్. కౌన్సిల్ అంటే ఏంటి? కౌన్సిల్ సలహా. అన్గాడ్లీ పీపుల్ ఇచ్చేది సలహాలు. అంటే ఆ సలహా దేని నుంచి వస్తుంది? ఆ సలహాలో ఒక జ్ఞానం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే లోకంలో ఒక జ్ఞానం ఉంది. అయితే నువ్వు ఆశీర్వదింపబడిన బిడ్డవైతే, నువ్వు ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటున్న బిడ్డవైతే ఈ జ్ఞానము నీకు పనికిరాదు. ఎందుకు ఏమని చెప్తున్నాడంటే బ్లెస్సెడ్ ఈస్ ది మ్యాన్, బ్లెస్సెడ్ ఈస్ ది మ్యాన్. బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదింపబడినవాడు. ఎవడు ఆశీర్వదింపబడినవాడు అంటే ఎవడైతే లోకంలో ఉన్న జ్ఞానం ప్రకారము, లోకస్తుల యొక్క ఆలోచనల ప్రకారము వాడు నడవడు, వాడు మాత్రమే ఆశీర్వదింపబడినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమర్థము? లోకంలో జ్ఞానం ఉంది, లోకంలో సలహాలు ఉన్నాయి, లోకస్తులు కూడా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ అది నీ ఆశీర్వాదానికి పనికిరాదు. దేవుని పిల్లలుగా ఉన్న వ్యక్తులకు ఆశీర్వదింపబడడానికి అది పనికిరాదు. హల్లెలూయా. అందుకే 3వ వచనం మీరు గమనించినట్లయితే, కీర్తన 1:3లో మీరు గమనించినట్లయితే ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఎవరైతే లోకస్తుల యొక్క జ్ఞానం ప్రకారం నడవడో వాడి జీవితం ఎట్లా ఉంటుందంట? వాడు నీటి కాలువల యోధను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. దుష్టుని యొక్క ఆలోచన, దుష్టుడు అంటే దేవుడు లేనటువంటి లోకస్తుల యొక్క ఆలోచన ప్రకారం నడవకుండా ఉండాలా. రెండవది సైమల్టేనియస్గా వాడు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, యేసయ్యను ప్రేమించే వ్యక్తి కూడా. యేసయ్యను ఎప్పుడైతే చూస్తూ దుష్టుని మాటలు పక్కకు పెట్టి, ఆమె లోకస్తుల యొక్క సలహాలను పక్కకు పెట్టి నాకు ఇవి వద్దు, నేను దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే నేను చేస్తాను అనే వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలువలను యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయదంతయు సఫలమును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనం ఇంతకుముందు ఒక స్క్రిప్చర్ గుర్తుపెట్టుకున్నాం, గురించి మనం డిస్కస్ చేసాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇప్పుడు మనం చదివిన 3వ వచనానికి, 1వ కీర్తన 3వ వచనానికి ఈ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8కి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు కన్సిస్టెంట్ ఉంటుంది. దేవుని వాక్యం ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకొక రకంగా, రకరకాల మీనింగ్లు వచ్చే విధంగా ఉండదు. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ చదవండి 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు. నరులను ఆశ్రయించి, ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నీవు కష్ట సమయంలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీవు కష్ట సమయంలో ఎవరికి ఫస్ట్ కాల్ చేస్తావో వాళ్ళను ఆశ్రయించినట్టు. కష్ట సమయంలో ఫస్ట్ నువ్వు ఎవరితో మాట్లాడతావో, అమ్మతో మాట్లాడతావో, డాడీతో మాట్లాడతావో, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడతావో, అది నువ్వు వాళ్ళను ఆశ్రయించినట్టు. అదే నువ్వు కష్టకాలంలో వీళ్ళందరినీ కాకుండా ఫస్ట్ నువ్వు దేవునితో మాట్లాడతావు అనుకో, అప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించినట్టు. అర్థమవుతుందా? ఎవరిని ఆశ్రయించినట్టు అంటే యువర్ ఫస్ట్ రియాక్షన్ టు ది సర్కమ్స్టెన్స్. నీకు వచ్చిన పరిస్థితి, నీకు వచ్చిన కండిషన్కు ది వెరీ ఫస్ట్ రియాక్షన్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది నువ్వు వాళ్ళను ఆశ్రయించినట్టు. హల్లెలూయా. అంటే నువ్వు వాళ్ళ సలహాను తీసుకున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నట్టండి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకోవచ్చు కదా, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు అంటే ఎట్లా తొలగించుకుంటున్నాడు? నువ్వు ఒక బిలీవర్గానే ఉండొచ్చేమో, నీ మనసు దేవుని మీదనే ఉండిండొచ్చేమో, కానీ ఒక సమయంలో నువ్వు తీసుకునే సలహా, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో దాన్ని బట్టి నీ హృదయం కదిలిపోతుంది, నువ్వే కదిలించుకుంటావు. నీ హృదయం దేవుని మీద ఉంటున్న హృదయాన్ని, మనుషుల యొక్క సలహాను ఎప్పుడైతే నువ్వు పాటించడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావో నీకు తెలియకుండానే నీ హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకుంటావు.
ఆమె నిన్ను, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నిన్ను నువ్వు యెహోవా మీద నుండి నీ మనసును తొలగించుకోవడం ఎలా? సింపుల్, పోయి ఒక మనిషిని ఆశ్రయించు, అయిపోయింది. మనిషిని ఆశ్రయిస్తే నీకు తెలియకుండానే నిన్ను నువ్వు దేవునికి దూరం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు ఆ మనసును దేవుని వైపు నుంచి పక్కకు జరుపుకుంటున్నావు. ఇది ఎవరు చేస్తున్నారు చెప్పని చూడండి. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. అంటే ఎవరు తొలగించుకుంటున్నారు? దేవుడు తొలగిస్తున్నాడా? దట్ ఇండివిజువల్ ఎవరైతే ఈ పని చేస్తున్నారో, మనిషి మీద ఎవడైతే ఆధారం చేసుకుంటున్నాడో వాడికి తెలుసో తెలియకనో వాడి యొక్క మనసును దేవుని మీద నుండి పక్కకు తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా. వాని గురించి చెప్తున్న మాట ఏంటంటే వాడు ఒక శాపగ్రస్తుడు. నీ మనసు దేవుని మీద ఆనుకొని ఉంది, నీ మనసు దేవుని మీద, దేవుని ఆశ్రయాన్ని కోరి ఉంది, నువ్వు ఆశ్రయింపబడినవాడు. నీ మనసు దేవుని మీద నుంచి దూరం జరిగిపోతా ఉంది, శాపగ్రస్తుడు. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును కదా, లైక్ ఏ హీత్ ఇన్ ది డెజర్ట్. నేను మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు నేను దీని గురించి చెప్పాను. హీత్ అంటే ఇట్స్ ఎ డ్రై లెదరీ సర్ఫేస్డ్ లీవ్స్ ఉన్నటువంటి చిన్న చెట్టు. ఆ ఎడారిలో పోతే ఒక చెట్టు పెరిగితే ఎంత పెరుగుతుంది అంటే ఇంతే పెరుగుతుంది, చిన్న. ఇది పెద్ద చెట్టు చెప్పట్లా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డేట్స్, వాటి గురించి చెప్పట్లా, పామ్ ట్రీస్ గురించి చెప్పట్లా. ఇది ఏమని చెప్తుంటే అరుహా వృక్షం పేరు చెప్తున్నాను. అందుకే ఎడారిలో డేట్స్ ఉంటాయి, పామ్ ట్రీస్ ఉంటాయి, ఎడారిలో అన్ని రకాల చెట్లు ఉంటాయి. కానీ ఇది అరుహా వృక్షం. ఆరుహా వృక్షం అంటే చాలా చిన్నది, పెరుగుదల ఉండదు, అదంతా డ్రై సర్ఫేస్ ఉంటుంది. ఎందుకంటే ఎండను తట్టుకోలేక అది లెదరీగా తయారు చేసుకుంటుంది. మీరు గన్నేరు ఆకులు చూసారు, గన్నేరు చెట్టు ఆకులు బాగా లషీ గ్రీన్గా సాఫ్ట్గా ఉంటాయా? ఎట్లుంటాయి? డ్రైగా ఉంటాయి. ఆల్ జీరోఫైట్స్ అంటే ఈ ఎడారులలో పెరిగే అన్ని చెట్లు కూడా డ్రైగా ఉంటాయి ఎక్సెప్ట్ పైన్ ట్రీస్. ఇవి డేట్స్ ఉంటాయి, ఖర్జూరపు వృక్షాలు. మీరు 95th కీర్తన చూస్తూ ఉంటుంది. దాంట్లో సిడార్స్ ఆఫ్ లెబనాన్ గురించి వాటి గురించి చెప్తాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడు అనేది చెప్తుంటాడు. సో అక్కడ మరి ఆ యొక్క పామ్ ట్రీస్ అంతా బాగా లషీ గ్రీన్ ఉంటాయి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఎవడైతే వాడి యొక్క హృదయాన్ని యెహోవా నుంచి దూరం చేసుకుంటున్నాడో, ఎవడైతే మనిషిని ఆశ్రయంగా చేసుకుంటున్నాడో వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. సెమికోలన్ కంప్లీట్ చేసిందా? ఫుల్ స్టాపా? కాదు, ఇంకా ఉంది. దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఇది అరుహా వృక్షం అంటే మనం ఫిజికల్ చూసినట్లయితే చిన్నగా ఉంటుంది, లెదరీ లీవ్స్ ఉంటాయి, ఏమాత్రము తేమ ఉండదు, పచ్చిదనం లాగా ఉండదు, ఎండిపోయినట్లుగా ఉంటుంది. ప్రాణం ఉంటుంది కానీ ఎండిపోయి ఉంటుంది. ప్రాణం ఉంటుంది, బ్రతికే ఉంటాము కానీ ఎండిపోయినట్టు ఉంటుంది జీవితం. అర్థమైందా? సో ఈ అరుహా వృక్షం ఎట్లా ఉంటుందంటే మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. మేలు వచ్చినప్పుడు అంటే ఏమన్నా వాడికి మేలు వస్తుందా లేదా రాదనా? మేలు వస్తున్నట్టు రావట్లేదా? వాడికి వస్తుంది. దేవుడు న్యాయవంతుడు. నువ్వు దేవుడితో సరిగా లేవు కాబట్టి నీకు మేలు. చాలా మంది అంటుంటారు మనం ప్రార్థన చేసుకోకపోతే మనకు ఏ విధంగా మనకు మంచి జరుగుతుంది, మనకు ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడి వైపు నుంచి సహాయం ఆగదు. దేవుడు వీడికి కూడా మంచి పంపిస్తున్నాడు, మేలు వానికి పంపిస్తున్నాడు దేవుడు. నాకు ప్రార్థన చేయలేదు కాబట్టి నేను హామకు నేను దియ్యను అని అట్లా ఆపేటది దేవుడు కాదు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చినదాన్ని పొందుకుంటాం. ప్రార్థనలో దేవుని యొక్క మేళ్లను మనము స్వీకరిస్తాం. ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందంటే మేలు అట్లా ఉండి ఓకే. ప్రార్థన ఏంటంటే ఇట్స్ ఎ టైం వేర్ యూ రిసీవ్. అలా అది కేసుప్రభు ఏమంటాడంటే మీరు ప్రార్థించినప్పుడు ఎల్లను, మీరు అడుగుతున్న వాటి నెలను పొందిన్నామని నమ్ముడు, అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడదు. ఏమంటాడు? ఎగ్దమ్ ఈరోజు ప్రార్థన చేయి, పొందినామని నమ్ము, అది వచ్చేసింది మీకు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డన్. దేవుని వైపు నుంచి ఈ ప్రతి మనవి కూడా జవాబు అనుగ్రహించబడింది. వచ్చే సంవత్సరం వచ్చే కష్టాలకు కూడా ఈ సంవత్సరంలో ముందే పుట్టినప్పుడే అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. అర్థమైనా? మనిషి పుట్టినప్పుడే వాడికి రాబోయే అన్ని సమస్యలకు సంబంధించిన ఆన్సర్స్ ఉన్నాయి. డౌటా? ఒక కారు తయారు చేస్తున్నారు, కియా మోటార్స్ అనంతపురం ఉంది.
కియా మోటార్స్ కార్ బయటికి రావాలంటే దానికి సంబంధించిన చిన్న స్క్రూలు కూడా అక్కడ ఆల్రెడీ స్పేస్ రెడీ అయ్యి ఉంటేనే కార్ బయటికి తీసుకొస్తారు. సడన్గా కార్కి ఏదైనా అయింది పోతే పార్ట్స్ ఇంకా తయారు చేస్తున్నామంటారా? లేదు, ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. మనిషికే అంత జ్ఞానం ఉంది. దేవుడు మనల్ని పుట్టించేప్పుడు మనతో పాటు మనకి ఏమేమి జరగబోతున్నాయి అన్ని ముందే తెలిసి అన్నిటికీ తగిన ఆన్సర్స్ ఆయన ముందే పెట్టింటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వీడి పరిస్థితి ఏంటి చూద్దాం. మేలు వచ్చినప్పుడు అది వాడికి కనపడదు. ఎందుకు? వాడి హృదయం దేవుడి మీద లేదు. మేలు వస్తుంది, కనపడితే తీసుకుంటాడు, కనపడటం లేదు వాడికి, కనపడటం లేదు. మేలు పక్క నుంచి పోతున్నట్టుంది కానీ కనపడదు. అరే జస్ట్ మిస్ అయింది నాకు ఇది, జస్ట్ మిస్ అయింది నాకు ఈ ర్యాంక్, జస్ట్ మిస్ అయింది నాకు ఉద్యోగం అనుకుంటాడు, జస్ట్ మిస్ అయింది నాకు ఇది అనుకుంటాడు. మేలు వచ్చినప్పుడు కనపడదు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జీవమైన చెవిటి భూమి ఎందును నివసించును. అంటే వీడికి అడవిలో కాలిపోయిన భూమి అంటే ఏమి చెట్లు ఉంటాయా? చెట్లు ఉంటాయా? నీడ లేదు. వాడికి ఎండలోనే వాడి జీవితం అంతా ఎండిపోయినట్టే ఉంటుంది. ఎందుకు? కాలిపోయిన నేల అలాగా వాడి జీవితం అలా ఉంటుంది. ఎవరి వ్యక్తి యెహోవాను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించిండు? నరులను ఆశ్రయించాడు. ఆమె రిటైర్డ్ పర్సన్ అని ఉంది అక్కడ. ఆమె చాలా అనుభవం ఉంటుంది. ఈ సమస్య ఆమె దగ్గరికి పోతే పరిష్కారం అవుతుంది అనుకుంటారు. ఆఫీసులలో పనిచేస్తున్నాం అనుకోండి, ఆఫీస్లో పనిచేస్తున్నాం, నీకంటే సీనియర్ ఎవరో ఒక పెద్ద ఉంది, ఇటువంటి సమస్య ఆమె ఎట్లా డీల్ చేసినా ఆమె పోయి అడుగుదాం అనుకుంటాం. మనిషి యొక్క నేచర్ ఏంటంటే వాళ్ళకి తెలిసింటుంది, మనం పోయి వాళ్ళను అడుగుదాం అనేది మనిషి నేచర్. కానీ మనకు తెలియకుండా మన హృదయం దేవుని వైపు నుంచి పక్కకు పోతా ఒక ఛాన్స్. మొట్టమొదటి ఏం చేయాలో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఆశ్రయించాలి. ఫస్ట్ ఏ సమస్య వచ్చినా ఫస్ట్ దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకు చెప్తాడు ఎవరి దగ్గరికి పోవాలనేది. దేవుడు మనకు ఒక గైడెన్స్ ఇస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనించినట్లయితే 27వ వచనం, యెర్మీయా 17:7, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. నమ్ముకోవడం అంటే ఏమి? నమ్ముకోవడం అంటే ఏంటి? ఏం చెప్తే అది చేయడం నమ్మడం అంటే. ఏమి చెప్తే అది చేయడమే నమ్మడం అంటే. ఒక ఆయన చూడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఉమ్మేసి బురద చేసి కళ్ళకు పూసి పోయి ఆడ పొలంలో కడుక్కుందాం అన్నాడు. ఉమ్మేసిండు, నా మీద ఉన్నతగా ఇస్తారు మాకు అని అనుకోండి. వాడు నమ్మకపోతే రాదు. నమ్మడం అంటే యేసుప్రభు ఏమి చెప్తే అది చేయడమే. ఏ మనిషి అయినా నువ్వు ఒక మనిషి నమ్ముకున్నావు అంటే ఆ మనిషి ఏం చెప్తే చేయడమే. లోకంలో మనుషులను నమ్ముకుంటే మోసం చేస్తాం. బాగుంది పెట్టుకోండి. మనిషిని ఎవరైనా నమ్ముకున్నాం అనుకోండి. అందుకే ఒకటి ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతున్నారు. జస్ట్ ఓకే, ఇట్స్ నాట్ బైబిల్ గురించి కాదు. ఆయన నమ్మితేనే ఏదో మోసం చేసేది అంటారు. నమ్మితేనే మోసం చేసే అవకాశం ఉంది. అది మనుషుల నేచర్. మనుషులకు ఉండే నేచర్ అది. నమ్మించి మోసం చేస్తారు. కానీ దేవుడు అట్లా కాదు. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను నమ్ముకునేవాడు. ఫస్ట్ మనం 5వ వచనంలో చూసినప్పుడు ఏముంది? మనుషులను ఆశ్రయించేవాడు అంటే. బాగా గమనించండి, రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంది. మనిషి నీ దగ్గర ఉండడు. మనిషి ఎప్పుడు నీ దగ్గర ఉండడు. నీకు అవసరం వస్తే నువ్వే వాళ్ళ దగ్గరికి పోతావు, ఆశ్రయిస్తావు. దేవుడు ఎప్పుడు నీ దగ్గర ఉండడు. అర్థమైందా? నువ్వు నమ్ముకున్నావు అంటే నిన్ను వదిలిపెట్టిపోడు. ఇంకా నువ్వు నమ్ముకున్నప్పుడు ఆయన చెప్పింది వినడమే నువ్వు చేయాల్సింది. హల్లెలూయా. మనిషి దగ్గర ఉండడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నాకు వీళ్ళు ఉంటారేమో, వాళ్ళు ఉంటారేమో, ఎవరు ఉండరు లోకంలో. ఉండాల్సిందంతా ఎవరు? ఆయన ఉండాలంతే. హల్లెలూయా. ఆయన ఉంటే అందరూ మనకు ఉన్నట్టే. ఆయన లేకపోతే ఉన్నా కూడా మనుషులు లేనట్టు అయిపోతుంది. హల్లెలూయా. బాగా గమనించండి, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి హల్లెలూయా. ఫస్ట్ వాడేమో ఏం చేసిండు? మనిషిని ఆశ్రయించింది వాడు. ఇక్కడ ఏమంటాడు? యెహోవా నమ్ముకుంటే ఆయనే వీడికి ఆశ్రయంగా వచ్చేస్తారంట. హల్లెలూయా. మనిషి ఇంకొక మనిషి కోసం యూజువల్ కదలరు. కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే మనిషి కోసము కదిలి వస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదా. మనిషి కోసము దేవుడు కదిలి వస్తాడు. ఆమేన్, ఆమేన్. అయితే వీడి జీవితాన్ని గమనించినట్లయితే చూడండి 8వ వచనం,
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఇది 1వ కీర్తనలో ఉన్నది కదా, 3వ వచనంలో సేమ్. వాడు నీటి కాలువలో ఎవరును, నీటి కాలువలో ఎవరంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఎవరను, దాని వేర్లు తమును. వెట్ట కలిగినను, వెట్ట అంటే ఏంటి? ఎండ. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగాను. వర్షం లేని సంవత్సరమున చింతనందరు, కాపం మానదు. అంటే ఏమర్థం? 1వ ఆ కీర్తన 3వ వర్షం ఏముందో యాజ్ ఇట్ ఈస్గా ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు అదే మాటలు ఇంకొక రకంగా చెప్తాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ కన్సిస్టెంట్. నీవు ఎప్పుడైతే యెహోవాను నమ్ముకుంటావో, నీవు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, నమ్ముకోవడం అంటే ఏమి? వాక్యంలో ఏం చెప్తుంటాడో అవన్నీ చేసుకుంటుండవే. అర్థమైందా? దేవుని వాక్యం, దేవుడు నీకు ఒక సలహా ఇస్తాడు, అది చేస్తే అయిపోయింది అక్కడ. అంతకాలము తీరని సమస్య దేవుని ఆశ్రయించినప్పుడు ఒక చిన్న మాట ఏదో చెప్తాడు, అంత చేస్తే అయిపోయింది. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ గమనించినట్లయితే మనం చేయాల్సినంత ఏంటంటే ఒక డెసిషన్, ఒక నిర్ణయం. ఏంటో నిర్ణయము? నువ్వు దేవుని మీద ఆశ్రయం పెట్టుకోవాలా, నువ్వు దేవుని మీద దేవుని నమ్ముకోవాలా, లేక మనుషులను ఆశ్రయించాలా? ఇది చిన్నప్పటి నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది మనుషులలో. ఏమని? ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వస్తేనే వెంటనే ఫోన్ తీసుకొని మనకు తెలుసుకోవాలో చేస్తాం. సార్ ఇట్లా ఉంది సార్, మరి ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది. అర్థమైందా? చిన్న ఇట్స్ అ నేచర్. మన నేచర్ మనము పుట్టి పెరిగిన వాతావరణం బట్టి ఆ విధంగా ఉంటుంది. అదే ఒకవేళ మన తల్లిదండ్రులు ముందు నుంచే మనకు నేర్పించి, ఏ సమస్య వచ్చినా నువ్వు మాత్రం ఫోన్ చేయకూడదు, లేకపోతే నువ్వు ఎవరిని ముట్టదు, ఫస్ట్ నువ్వు దేవుడినే మాట్లాడాలా అనేటువంటివి నేర్పించి ఉంటే మనం ఆ విధంగా చేస్తాం. మన బ్రాటప్ను బట్టి ఆధారపడుతుంది. నేననే మాట ఏంటంటే, ఇప్పుడు వీ నీడ్ టు ట్రైన్ అప్ అవర్ సెల్వ్స్. ఏమని? నేను దేవుడినే వింటాను, నేను దేవుడు ఏం చెప్తే వింటాను. ఏ సమస్య వచ్చినా మొట్టమొదట నేను దేవుని వైపు చూస్తాను. ఇట్స్ అ స్మాల్ డెసిషన్. జీవితంలో మనము ఒక డెసిషన్ తీసుకోవాలి. హల్లెలూయా. మనం లోకస్తుల యొక్క సలహా వింటున్నామా, దేవుని సలహా వింటున్నామా? హల్లెలూయా. అందుకే మనము సలహాలు కూడా ఎవరి దగ్గర తీసుకోవాలి తెలుసా? కొత్త నిబంధన ప్రకారముగా, ఈ మాట చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాయి మాట. పాత నిబంధన బతికే వాళ్ళ దగ్గర పోతుంది. క్రైస్తవులు అంటే చాలామంది పాత నిబంధనలు బతుకుతున్నారు. కొత్త నిబంధన దేవుడు వాళ్ళకు కొత్త నిబంధన గురించిన జ్ఞానం ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర సలహాలకు పోండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోతే యేసయ్య వైపు చూపిస్తారు, యేసయ్యని ఈ విధంగా చూడు జీవితంలో చూపిస్తారు. పాత నిబంధనలకు పోతే నువ్వేం తప్పు చేస్తావు, ఈ సమస్య గల కారణం ఏంటి? ఇప్పుడు ఆ కారణాలన్నీ తోకుంటే ఏమవుతుంది? సమస్య తీరాలన్నా కారణాలు తోవాలి, సమస్య తీరాల. ఎందుకంటే లోకంలో ఎట్లున్నారంటే, ఒక సమస్య వస్తే ఒక మనిషి దొరికినట్టే ఇంకా నీ సమస్య తీర్పిస్తా. నాకు తెలిసి ఒక ఆమె ఉంది, ప్రార్థన చేస్తాను, ఇంట్లో ఉంటుంది, ప్రార్థన చేస్తాను. ఆమెను ప్రార్థనకు పిలిచి ఒక మేడం, నాకు తెలిసిన మేడం, అమ్మ మీ కుటుంబానికి మేము సరుకులు తిప్పిస్తాము, ప్రతి నెల మీ కుటుంబానికి సరుకులు మేము ఇస్తామని చెప్పారు. ఈ మేడం వాళ్ళు ఏమనుకున్నారు, మహా అంటే 2,000 ఖర్చు అవుతుందిలే, సరే మనం వీళ్ళకు పోషిద్దాం అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఒక షాప్లో ఖాతా పెట్టినారనమాట వాళ్ళ కోసం. వాళ్ళు ఏమన్నా వస్తే అడిగితే వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పినారు. అదేమైంది, ఒక 10 నెలల తర్వాత వీళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చి ఆ యొక్క షాప్ దగ్గరికి పోయి ఎంతమంది అయ్యా అనుకున్నారు. వాళ్ళు 10 నెలలకు 20,000 అనుకున్నారు. వాళ్ళు చూస్తే 70,000-80,000 వేసేసారు. అప్పటికి ఏమి కొన్నారు అంటే దాంట్లో అన్నీ లిప్స్టిక్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అదే మనుషులు ఒక అవకాశం దొరికితే, నేను వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసిన లేదా నేను పోయి ప్రార్థన చేస్తే ఏదో జరిగింది అని ఎవరైనా విన్నా పెట్టుకున్నటువంటి మాట. అట్లాంటి వాళ్ళని అసలు జాగ్రత్తగా దూరం పెట్టారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏమి జరగదు, దేవుడి నుంచే జరుగుతుంది. వాళ్ళు పోతే నా వల్లనే ఇది జరిగింది అనుకుంటున్నారు అంటే వాళ్ళు దేవుడు మనిషే కాదు, ఫస్ట్ దే విల్ ఎక్స్‌ప్లాయిట్. అర్థమైందా? చాలా మంది ఉన్నారు లోకంలో ఇట్లా మోసాలు చేసేవాళ్ళు, అనేకులు ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి దేవుని వాక్యంలో చెప్తుంది ఏంటంటే, మనకు కావాల్సిన జ్ఞానం అంతా ఎక్కడుంది అంటే యేసయ్యలోనే ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. కొలస్సీ 2:3 చూడండి. బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే ఉత్తములై ఉన్నవి. బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే. ఎవరి యందు? ఆయనంటే యేసయ్య యందు. యేసయ్య యందే ఉత్తములైన. ఇంగ్లీష్లో ఉంటుందంటే ఇన్ హూమ్ ఆర్ హిడ్, దాచిపెట్టబడ్డాయి.
దాట్ హిడ్. ఎందుకు దాచిపెట్టబడ్డాయి? ఎందుకు దాచిపెట్టబడ్డాయి? ఎవరన్నా ఇంతమంది ఉన్నారు, ఎవరన్నా మీ ఇంట్లో హాల్లో బంగారు దాచిపెడుతుంటారా? హాల్లో ఫస్ట్ ఎవరైనా తలుపు తెరిస్తేనే ఆడ బంగారు పెట్టి దాచిపెట్టినామంటారా? ఇది ప్రెషస్, అమూల్యమైంది. ఇక్కడ దాచిపెట్టేవి మనం వేటిని దాచిపెడతాము? బంగారును, డబ్బును, ఇంకొకరికి కట్టబడకుండా దాచిపెడతాం. ఎందుకు? వాడికి ఆశపట్టి తీసుకుపోతాడు కానీ. అర్థమైందా? దేనికైతే విలువ ఉందో దాన్ని దాచిపెడతారు. దేవుడు అన్నిటికంటే ఎక్కువ విలువ ఇచ్చే దేనికి అంటే ఈ బుద్ధి జ్ఞానాలు. బుద్ధికి, జ్ఞానముకు, విజ్డమ్కు దేవుడు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇంకో చోట స్వార్థకులు ఏమంటారంటే విజ్డమ్ ఇస్ ది ప్రిన్సిపల్ థింగ్, దేర్ఫోర్ గెట్ విజ్డమ్ అండ్ విత్ ఆల్ యువర్ గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్ అంటారు. ప్రిన్సిపల్ థింగ్ అంటే ఫస్ట్ థింగ్ జ్ఞానం. జ్ఞానం మీదనే దేవుడు ఈ యొక్క ప్రపంచాన్నంతా సృష్టించిందంట, ఈ విశ్వాన్నంతటినీ దేవుడు నిలబెట్టిందని అవన్నీ మనకు వాక్యంలో చూస్తాం. కానీ ఇక్కడ చూడండి, గమనించండి, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనందే దాచిపెట్టబడ్డాయి. ఎందుకు దాచిపెట్టాలి? దేవుడు కదా అందరికి ఇవ్వాలి కదా, ఎందుకు దాచిపెట్టాలా? ఎవరి కోసం దాచిపెడుతున్నాడు? ఆలోచించండి. ఎవరి కోసం దాచిపెడుతున్నాడు దేవుడు? లోకస్తుల నుండి దీన్ని దాచిపెడుతున్నాడు. అర్థమైనా? ధనము ఎరగనటువంటి వాళ్ళ నుండి దీన్ని దాచిపెడుతున్నాడు. యేసు ప్రభువును ఎరగనటువంటి వాళ్ళు, యేసు ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళను అంటే లోకస్తుల నుండి ఈ జ్ఞానాన్ని దేవుడు దాచిపెడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఇది దేవుని పిల్లల కోసము దాచిపెట్టబడుతుంది. మీ ఇంట్లో బంగారం ఉంది, ఏమన్నా అల్మేరాలో ఉంది, పెళ్ళికి ఏం చేస్తారు? ఎవరికి ఇస్తారు ఆ బంగారం? పిల్లలకి ఇస్తారు. పిల్లలకి, తల్లికి బంగారం అంటే ఎవరికి పోతుంది? పిల్లలకే పోతుంది. అర్థమవుతుందా? దేవుడు దాచిపెట్టేది మన కోసము దాన్ని దాచిపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు జీవితం మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గర ఎక్కడ అలజడి, గలిబిలి అటువంటిది లేదు. ఏ సమస్య వచ్చినా మధ్యరాత్రి ఏదో తుఫాను వచ్చిందంటే నిద్రపోతుంటాడు. వాళ్ళు వచ్చి బోధకుడా మేము నశించిపోతున్నాం, ఏం లేదా? నిద్ర లేసి ఏమన్నాడు? అవునా భయమైంది అన్నాడా? ఏమన్నాడు? సమాధానం అన్నాడు. ఏమాత్రము ఏ రోజు ఆయనకు ఏదో జరగబోతుంది, అథవా వాళ్ళని చంపేస్తారంట ఈయనే చెప్తున్నాడు. నన్ను వాళ్ళు పట్టుకుపోతారు, ఫలానా రోజు నన్ను పట్టుకుపోతారు, నన్ను హింసిస్తారు, నేను మళ్ళా నన్ను చంపేస్తారు, నేను 3వ రోజు తిరిగి లేస్తాను. జీసస్ వాస్ ఫుల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ది టైమ్. పరిసయ్యులు వాళ్ళు ఏదో క్వశ్చన్ వేయడానికి వస్తే కూడా వాళ్ళకి ప్రతి ఆన్సర్ ఉంది. జీసస్ హ్యాడ్ ఎవ్రీ ఆన్సర్, ప్రతి ఆన్సర్ అదే రెడీగా ఉంది. ఎందుకంటే హీ వాస్ విజ్డమ్. జ్ఞానం అంటే ఆయనే కాబట్టి. హల్లెలూయా. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులు వచ్చినారు. ఎటువంటి పరిస్థితులు వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి, అది కూడా మన సమాజ మందిరం ఏరియాలో దగ్గరలో యేసు ప్రభు ప్రతిరోజు బోధించేటోడు. ఆ యొక్క ప్రదేశం చుట్టుపక్కల ఉన్న మనుషులు ఇంకా అక్కడంతా ఉంటుండగా వీళ్ళు ఆ యేసు ప్రభు దగ్గరికి ఆమెను పట్టుకొని వచ్చినారు. యేసు ప్రభు బోధలు వినే వాళ్ళ దగ్గర యేసు ప్రభువును డిగ్రేడ్ చేయాలన్న ఉద్దేశంలో వచ్చినారు. యేసు ప్రభువును ఎట్టి పరిస్థితుల్లో ఇరికించాలా, ఈయన ఒక పెద్ద కాంప్లికేషన్ తీసుకొచ్చి ఈయనను ఇరికించాలా అనుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు బోధిస్తున్న మాటలు ఏంటంటే కృపను గురించి బోధిస్తున్నాడు. ఎక్కువ పేతురు అడిగిండు, ప్రభా నేను ఎన్నిసార్లు క్షమించాలా? 7 సార్లు క్షమించాలా అంటే ఏమంటాడు? ఇంటూ వేసుకుని పోతాడు. ఎన్నిసార్లు క్షమించు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క వ్యభిచారం చేసినటువంటి స్త్రీ, ఇవన్నీ చూడండి, బోధకుడు 4వ వచనంలోని బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడేది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించాలి కదా, అయినను నీవేమి చెప్పుతున్నావు అని ఆయన. బాగా ఆలోచించండి. ధర్మశాస్త్రాన్ని కరెక్ట్ పాటించేటోడైతే ఏం చేయాలా? యేసు ప్రభు దగ్గర కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆడనే రాళ్ళేసి కొట్టి చంపేయచ్చు. ఎక్కడ పట్టుబడిందో ఆ ఇంటి బయటకే తెచ్చి కొట్టి చంపేయచ్చు. వీళ్ళకి ఏం ప్లాన్ ఉండిందంటే ఆమెను చంపాలనే ప్లాన్ లేదు. ఆమెను ఏదో రాళ్ళు పట్టుకున్నారు కానీ తీసుకొస్తున్నారు. ఈయన ఏం చెప్తాడు?
వాళ్ళ డౌట్ అంతా ఈయన ఏం చెప్తాడు, ఈయన వైపు నుంచి ఏమంటాడు, మోషేని ఎదిరించి చెప్తాడా, మోషేని కాంట్రడిక్ట్ చేస్తాడా ఈ ధర్మశాస్త్రాన్ని, లేకపోతే ఇంకేం చెప్తాడు చూద్దాం అని వచ్చినారు. అయితే యేసు ప్రభు వాళ్ళని గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద వ్రాయి వేయండి అన్నాడు కదా. చాలా మంది అనుకుంటారు ఇది ఏదో ఇది చిన్న విషయంలో యేసు ప్రభు క్షమిస్తున్నాడు కాబట్టి, యేసు ప్రభు ఆమె పాపాన్ని కూడా ఈయన మీద వేసుకొని పోతున్నాడు కాబట్టి ఈమెను క్షమించిపోయాడు అది ఇది అనుకుంటారు. నిజానికి యేసు ప్రభును ఒక మంచి తిరక్కాసులో పెట్టారు వీళ్ళు ఇక్కడ. ఏమని, ఈయన ఒకవేళ దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క క్షమాపణ గురించి మాట్లాడేటైతే నువ్వు ధర్మశాస్త్రం తప్పు చేసా ఉంటాడు. అర్థమైందా? ఒకవేళ ఈయన రాళ్ళు వేసి చంపాలా అన్నాడు అనుకో, సరే ధర్మశాస్త్రం చేయండి అంటే మరి నువ్వు బోధించిన క్షమాపణ ఏడి? యేసు ప్రభు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆయన మాట్లాడుతున్నాడు. 7వ వచనం చూడండి. ఆయనను పట్టు వదలక అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూసి, దేవుళ్ళు బలి అడుగుతున్నారని నన్ను అనుకున్నాడు. మరేమో చక్కని చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట దే ఆర్ ఛాలెంజింగ్ జీసస్. ఏం చెప్తావు చెప్పు అంటే ఏమన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. ఏమైంది తర్వాత వాళ్ళంతా ఏం చేశారు, వాళ్ళు వేసినారా? ఏం చేశారు? వాళ్ళకంతా గుచ్చుకుందంట ఎక్కడో. మీలో మొదట పాపం లేనివాడు. దేనికి పాపము? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే పాపం. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా ఎవరైనా ఉన్నాడా అనే క్వశ్చన్ వేసుకో. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించని వాడు మీలో ఎవరైనా ఉంటే మొదట రాయి వేయండి అన్నారు. అందరికీ ఎక్కడో గుచ్చుకుంది. అసలు ధర్మశాస్త్రాన్ని నేను అతిక్రమిస్తూనే ఉన్నాను కదా, ఏదో టైంలో అతిక్రమిస్తూనే ఉన్నాను కదా అని చెప్పి రాళ్ళను వదిలేసి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చిన యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు విజ్డమ్ ఏంటంటే ఇదే ధర్మశాస్త్రాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఉంది, నువ్వు ఎంత చేస్తున్నావు అనేది చూపిస్తున్నావు. వాళ్ళు ఏదైతే తీసుకొని వచ్చినారో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక క్వశ్చన్గా తీసుకొచ్చినారు. అదే ధర్మశాస్త్రం యొక్క పర్ఫెక్షన్ ఎంత ఉంది అనేది చూపించడు. ఒకవేళ మీలో ఎవరైనా ఇంత పవిత్రంగా ఉంటే మొదట రాయి వేయండి. అందరికీ తెలుసు మనం ఎవరో పవిత్రంగా లేవు కదా, మనం ఎన్నిసార్లు నేను తప్పులు చేయలేదనుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఇంకో బ్యూటిఫుల్ థింగ్ చూడండి, నాకు చాలా ఇష్టం ఈ మాట. 10వ వచనం చూడండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవడు నీకు శిక్ష విధింపలేదా? అమ్మ పాపం ఏమన్నా అప్పటికే కొట్టింటారు, చేతులతో కొట్టింటారు, ఎట్లా కొట్టింటారు. ఆల్రెడీ వ్యభిచారం అంటే నా అవమానంలో ఆమె వచ్చింది. ఎట్లా అంటే ఎట్లా కొట్టింటారు. పాపం బట్టలు కూడా సరిగ్గా ఉన్నాయో లేదు, ఎందుకంటే ఆ యొక్క వ్యభిచారం మధ్య నుంచి లాక్కొచ్చినారు. సరిగ్గా డ్రెస్సింగ్ ఉందో లేదు, ఏదో డ్రెస్సింగ్ ఉందో లేదు, పాపం కప్పుకోవడానికి అవమానాన్ని. యేసుప్రభు అనేసరికి రాళ్ళు పడేసిపోయినారు. యేసుప్రభు అంటున్నమాట, అమ్మ నిన్నెవడు ఏం చేయలేదా? అమ్మ వారు ఎక్కడున్నారు? ఇంతసేపు ఏదో మాట్లాడినారు వాళ్ళు ఎక్కడున్నారు? ఎవడు నీకు శిక్ష విధింపలేదా అని అడిగారు. నిజానికి ఆ యొక్క మొత్తం సీన్లో పాపం అంటూ లేకుండా ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసిన వ్యక్తి ఎవరున్నారు అక్కడ? యేసుప్రభు ఉన్నాడు. అయితే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు ఎవరు లేరా అని అడిగాను. ఆమె ఏమైంది? ఆమె లేదు ప్రభువా అన్నది. ప్రభువా షీ హ్యాస్ ప్రొనౌన్స్డ్ హిస్ లార్డ్షిప్ ఓవర్ హర్ లైఫ్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు దేవుడు మృతులలో ఆయన లేపని విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడవు. రక్షింపబడాలంటే ఏం చేయాలంటే మొత్తం ప్రభువా ప్రభువా. ఈమె ఏం చేసిందంటే యేసు ప్రభువును ఒక మతాచారకుడులాగా, మత పెద్దలాగా చూడటంలా ప్రభువా అని ఈమె రెస్పాన్స్ చూడండి. ప్రభువా అని ఎప్పుడైతే అనిందో, ఈజ్ ది గాడ్ ఆఫ్ క్రియేషన్. అక్కడ కూర్చోడు ఏదో గీతలు తీసుకుంటున్నాడు. ప్రభువా అనేసరికి ఆయన చెప్పిన మాట చూడండి, అది కేసు నేను నీకు శిక్ష విధించడానికి సర్వ హక్కులు ఉన్నాయన. హీ హ్యాడ్ ఎవ్రీ రైట్ ఆయన శిక్షించడానికి.
ఆయన ఏమంటాడు ప్రభు అనే అనే అన్న తర్వాత ది వర్డ్స్ విచ్ హి సెడ్ ఇస్ నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక్కడ పాపము చేయకు అని ఆయనతో చెప్పాను. నేను శిక్ష విధింపను అంటే మీనింగ్ ఏంటంటే నేను నిన్ను కండెమినేషన్ తెలుగులో ఏమంటారు? కాదు, రిజెక్షన్ కాదు, కండెమినేషన్ అంటే నువ్వు తప్పు చేస్తున్నావు నీకు శిక్ష పడాలా అనే ఒక మాట. ఇక్కడ యేసుప్రభు అట్లాంటి మాట మాట్లాడినాడా? నెయిదర్ డు ఐ కండెమ్ ది అంటాడు ఇంగ్లీష్లో. నేను కూడా నిన్ను ఖండించను. కొందరు మాట్లాడితే కొందరు మాటలు ఖండిస్తున్నామంట. ఖండించడం అంటే ఏంటంటే ఇది తప్పు అని రుజువుపరచడం. ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు తప్పు చేసిండొచ్చు కానీ నీది తప్పు అని నేను రుజువుపరచడం లేక. నువ్వు తప్పు చేసిండొచ్చు, నువ్వు తప్పు చేస్తూ పట్టుబడిండొచ్చు, అయినప్పటికీ నేను నిన్ను శిక్ష కూడా కాదు. శిక్ష అంటే ఎప్పుడు నువ్వు తప్పు చేసినావంటే శిక్ష వస్తుంది. అర్థమైందా? నువ్వు తప్పు చేసినావు అంటే దానికి శిక్ష రావాలి. యేసుప్రభు ఏమంటాడు నెయిదర్ డు ఐ కండెమ్ ది. నువ్వు తప్పు చేసినావు అనే మాటనే నేను తీసుకురావటం లేదు. ఇది అర్థం చేసుకోవాలా. నువ్వు తప్పు చేసినావు నేను క్షమించినాను అనటం లేక, ఐ యామ్ ఫర్గివింగ్ యూ అనటంలా, నేను క్షమిస్తున్నాను అనటంలా. నెయిదర్ డు ఐ కండెమ్ ది. వాళ్ళు కండెమ్ చేయలేకపోయినా, ఎందుకు? పాపము చేస్తారు కాబట్టి ఇంకొకరిని రాయి తీసుకొని కొట్టడానికి అది అడ్డం వచ్చింది. వాళ్ళు చేతగాక వాళ్ళు పాపంలో బతికిన వాళ్ళు కాబట్టి ఇంకొకరిని పాపి అని చెప్పి కొట్టడానికి వాళ్ళకి దమ్ము చాలలేదు. అర్థమవుతుందా? ఆమేన్. పరిసయ్యులకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, పరిసయ్యులు వాళ్ళు తీసుకొచ్చిన మనుషులకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు చేసిన పాపాలు ఈమె తప్పు చేసింది అని చెప్పడానికి అయితే వచ్చినారు. ఈమె వ్యభిచారంలో పట్టుకున్నామని మేమే పట్టుకొచ్చినాం అన్నారు. మనంతా పట్టుకొచ్చినట్టు కొట్టాలి కదా, కొట్టలేకపోయిండు. ఎందుకు కొట్టలేకపోయిండు? ఆమె పాపం చేసి మేము కూడా పాపం చేసుకున్నామే కదా. ఆమె చేసింది పాపము, మేము కూడా యాదవ చేస్తున్నాం కదా, మేము కూడా చేస్తున్నాం కదా, పడేసిపోయినాం. ఇప్పుడు పాపము చేయనటువంటి వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు అర్హత కోల్పోయినారు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే అర్హత కోల్పోయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీకు శిక్ష పడాలి. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీకు ఏదో రకమైన శిక్ష పడాలి. యేసుప్రభు చెప్తున్న మాట ఏంటి? నెయిదర్ డు ఐ కండెమ్ ది. నువ్వు తప్పు చేస్తావు అనే దాంట్లోకే నేను తీసుకురావటం లేదు. దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. నువ్వు తప్పు ఆమె రెడ్ హ్యాండ్గా పట్టుబడింది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు తప్పు చేసిన జాబితాలోకి నేను తీసుకురావటం లేదు. గో అండ్ సిన్ నో మోర్. ఇంకా మళ్ళీ పోయి పాపం చేయొద్దు అంటున్నాడు. పాపము చేయకుండా ఉండడం అనేది ఇట్స్ అ పవర్. శక్తి లేనివాడు పాపం చేస్తాడు, శక్తి ఉన్నోడు పాపం చేయడు. అర్థమవుతుందా? శక్తి. ఈ శక్తి ఏంటంటే దిస్ ఈజ్ పవర్ ఆఫ్ నో కండెమేషన్. యేసుప్రభు ఎప్పుడైతే నేను నిన్ను తప్పు చేసిన వ్యక్తి కింద నేను చూడటం లేదు అనేసరికి ఆటోమేటిక్గా ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? గో అండ్ సిన్ నో మోర్. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకుము అన్నాడు. నువ్వు పాపం చేయొద్దు అని చెప్పే పదంలోనే హి హస్ గివెన్ హర్ ది పవర్ నాట్ టు సిన్. ఇంకొకసారి నువ్వు పాపము చేయవు అనేటువంటి శక్తిని ఆమెకి ఇచ్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే నేను పాపం చేసిన జాబితాలో చూడటం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే పాపమే దేవుడు చూడడా? పాపం చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ అమ్మాయి ఈ లేడీని అనేకులు తీసుకొచ్చి, మగవాళ్ళందరూ తీసుకొచ్చి కొట్టాలని బజార్లో అందరి ముందు ఆమెను ఎట్లా నిలబెట్టినారో తెలియదు. కానీ ఆ మనిషి యేసు ప్రభు హీ వాజ్ ఫుల్లీ గాడ్. ఎవరైనా లోకంలో ఒక మనిషిని శిక్షించగలిగిన వ్యక్తి ఎవరంటే ఆయన ఒక్కడే. కానీ ఆయన ఆ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే నేను నిన్ను పాపం చేసినట్టుగా నేను లెక్కలోకే తీసుకోవటం లేదు అన్నాడు. హల్లెలూయా. పాపం ఆ ప్రభువా అని ఎప్పుడైతే మాట పలికిందో షీ బికేమ్ హిస్ డిసైపుల్. వ్యభిచారి డిసైపుల్ ఏంది? వ్యభిచారే డిసైపుల్. వ్యభిచారంలో పట్టుబడింది. ఎప్పుడైతే ఆమె ప్రభువా నోరు తెరిచి పలికిందో ఆమె పాపమంతా కొట్టుకుపోయిందంటే. హల్లెలూయా. ఆయన ప్రభుత్వం కిందికి ఎప్పుడైతే వచ్చిందో పాపం అనేదానికి లెక్కనే లేదు. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఎవరైనా యేసు ప్రభువు అని అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో పాపం అనేదానికి లెక్కే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. హల్లెలూయా. ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. సీక్రెట్
ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ ది మోస్ట్ కైండెస్ట్ పర్సన్. చాలా ప్రేమ కలిగాడు, చాలా జాలి, చాలా కనికరం చూపించాడు. అర్థమైందో? హల్లెలూయా. లోకంలో అతి శక్తివంతమైన వ్యక్తి చాలా ప్రేమ చూపించాడు, చాలా దయ, చాలా కనికరం చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, ఆయనంత క్షమించేటోడు ఇంకొకటి లేడు. మనకు మొహమాటానికన్నా ఇందో 2 దెబ్బలైనా వేసి పంపిస్తాను నేను, ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటుంది అంటాం కదా. ఇంకోసారి తప్పు చేయడానికి తెలియకుండా ఉండడానికి ఏం చేస్తారు? 2 పీకుదాం, అప్పుడన్నా నెక్స్ట్ చేయదు అంటారు. యేసు ప్రభు అట్లా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఈస్ ఎ పవర్ ఇన్ నో కండెమ్నేషన్. నీ పాపాలు క్షమించేస్తాను అంటే నిన్ను పాపం చేసిన దృష్టిలోనే నేను చూడటం లేదు అనేసరికి అని తర్వాత ఏమంటాడు, ఇంకా మళ్ళీ పాపం చేయదు. ఆ మాట ఎప్పుడైతే పలికిందో, నేను నిన్ను ఆ రకంగా చూడటం లేదు అనేసిందో, షీ హ్యాడ్ దట్ పవర్ నాట్ టు సిన్. నువ్వు పాపం చేయొద్దు అన్నప్పుడు షీ హ్యాడ్ దట్ పవర్ నాట్ టు సిన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందరం 16వ వచనం అందరికీ బాగా తెలుసు. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కదా. 17వ వచనం ఈవెన్ మోర్ పవర్ఫుల్. నన్ను అడిగితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్చర్స్ ఇన్ ది బైబిల్. చూడండి, లోకము కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇంగ్లీష్లో చూస్తామా? ఫర్ గాడ్ సెంట్ నాట్ హిస్ సన్ ఇంటు ది వరల్డ్ టు కండెమ్ ది వరల్డ్. లోకమా, నువ్వు పాపం చేసినావు, నీది పాపిష్టి బతుకు అని చెప్పడానికి కాదంట పంపించింది. దేవుడు యేసు ప్రభువుని ఎందుకు పంపించిండు? ఇట్ ఈస్ నాట్ టు చదవండి. ఇట్ ఈస్ నాట్ టు కండెమ్ చేయడానికి కాదు. నువ్వు పాపం చేసినావు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి పోతావు అని చెప్పడానికి కాదంట. నువ్వు నన్ను నమ్ముకోకపోతే మీరు నరకానికి పోతారు అని యేసు ప్రభు ఎప్పుడైనా చెప్పిండా? చెప్పలా. కానీ మనల్ని ఎగిరి చెప్తుంటారు, చచ్చిపోతావు నరకంలో పోతావు. ఏదేమంటాడు? దేవుడు లోకంలోనికి యేసయ్యను, లోకాన్ని దేనికోసం పంపిస్తున్నాడట? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపిష్టి అని చెప్పడానికి పంపిస్తున్నాడా? ఏముంది ఇక్కడ వాక్యంలో? గాడ్ సెంట్ నాట్. దేవుడు పంపించలేదు, ఈ పర్పస్ కోసం పంపించలేదు. ఏం పర్పస్? నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పడానికి పంపించలేదంట. కానీ దేనికి పంపించిండు? బట్ దట్ ది వరల్డ్ త్రూ హిమ్ మైట్ బి సేవ్డ్. ఆయన వల్ల లోకమంతా రక్షింపబడాలా అనేది దేవుడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. పాపం చేసినందుకు పోయి ఇంకా నువ్వు పాపిస్తే ఏం వస్తుంది? వాడు ఇంకా కూరకపోతాడు. మట్టిలో వాడు ఆల్రెడీ ఒక మట్టి ఊబిలో కూరకపోయాడు అనుకో. ఎవరన్నా నువ్వు ఊబిలో ఉన్నావు అంటే ఏమవుతుంది? ఆల్రెడీ ఉన్నాను, ఏమి ఊబిలో ఉండేది. ఇంకా బురద బతుకు నీది పంది బతుకు, నీది ఆ బతుకు ఆల్రెడీ ఉన్నాను, ఇంకేముంటుంది? కానీ మనకి ఏం చేయాలి? మనకి చెయ్యో ఒక కర్రో తాడో ఇస్తే వాళ్ళు పట్టి లాంటితే వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే, నువ్వు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని నిన్ను ఖండన చేయడానికి రాలేదు. ఎందుకు వచ్చిందంట? లోకములకు తీర్పు తీర్చడానికి రాలేదంట. కానీ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికే ఆయన వచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ నో కండెమ్నేషన్. నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా కూడా మీ యొక్క ఫ్రెండ్స్కు యేసు ప్రభు గురించి బోధించాలా, యేసు ప్రభు యొక్క రక్షణ గురించి చెప్పాలంటే నరకాలు చెప్పి ఏదో అవుతుందని చెప్పి భయపెట్టద్దండి. చెప్పాల్సినది ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్తే చాలు, రక్షణ పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎంత మంచోడో చెప్తే చాలు. ఎందుకు? దేవుడు మాకేం చెప్తుంది? ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడెత్ ఎ మ్యాన్ టు రిపెంటెన్స్. ఒక మనిషి మారు మనసు పొందాలంటే దానికి కావాల్సింది ఏంటి? దేవుడు ఎంత మంచోడో చెప్పాలి. నువ్వు ఈ పాయింట్ కానీ నువ్వు దాటా అనుకో, దేవుడు చంపేస్తాడు అన్ననుకో, రియాక్షనే మారిపోతుంది. అర్థమవుతుందా? గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ మ్యాన్ టు రిపెంటెన్స్. రోమేలకు రాసిన పత్రిక 2:3 అనుకో. గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ ఎ మ్యాన్ టు రిపెంటెన్స్. దేవుడి యొక్క మంచితనం బోధించు, దేవుడు ఎంత మంచోడో బోధించు. ఇప్పుడు ఈ యొక్క సీన్లో చూస్తే ఈ యొక్క పాపం చేసిన స్త్రీని ముద్రేశాడు. అయితే ఆయన ఏమన్నాడు? నేను ఆ యొక్క లిస్ట్లోనే లేదు నీ పేరు అని. హల్లెలూయా.
వెంటనే ఏమైపోయింది ఆమెకు? ఫ్రీ అయిపోయింది. షీ వాస్ ఫ్రీ. హల్లెలూయా. అదే ఇదే యేసు ప్రభు గురించి ఎందుకంటే ఈ మాట చెప్పాలంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్. చాలామంది ఏమంటే స్ట్రాంగ్ ఉందంటే గట్టిగా ఉంటారు మనుషులు కాదు. ఈ స్ట్రాంగ్ బట్ వెరీ సాఫ్ట్. ఈ స్ట్రాంగ్ బట్ వెరీ సాఫ్ట్. ఒక పాట ఉండాలి ఇంగ్లీష్ పాట ఏమిటంటే మీక్నెస్ అండ్ మెజెస్టీ. రాజు మెజెస్టీలో ఉంటాడు, సింహాసనం మీద ఉంటాడు. మీక్నెస్ అంటే చాలా సాత్వికం, చాలా తగ్గింపు స్వభావం. యేసు ప్రభువులో రెండు వేరియేషన్స్ ఉంటాయి, డిఫరెన్సెస్ రెండు ఉంటాయి, రెండు కలగలిపి ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. హీఈస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ స్టీల్ బట్ వెరీ స్మూత్ లైక్ వెల్వెట్. వెల్వెట్ పెట్టుకుంటే ఎంత సాఫ్ట్ అట్లా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత కనికరం చూపించిందో ఇదే యేసు ప్రభు మళ్ళా రూకలు మార్చేటోళ్ళని ఏం చేసిండు? టేబుల్ గీబులన్నీ పగలగొట్టేసిండు కదా, కొర్రతో కొట్టి పరిగెత్తించిండు. ఆమె ఆయనకి ఎక్కడ ఏం చేయాలా అనేది ఆయన దేవుని యొక్క విజ్డమ్లో నడిచిన వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ యొక్క పరిసయ్యులు ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించి టెస్ట్ చేద్దాం అనుకున్నారో, యేసు ప్రభువులో జ్ఞానం అనేది దాచిపెట్టబడింది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనందు ఉత్తమమైనాయి. చదువుకుంటే హల్లెలూయా. బుద్ధి జ్ఞానాలు దాచిపెట్టబడిన వ్యక్తిని పోయి బుద్ధి కలిగిన వ్యక్తికి సంబంధించిన క్వశ్చన్లు అడిగితే ఏమొస్తుంది? బుద్ధి కలిగిన జవాబులు వస్తాయి. అర్థమైందా? క్వశ్చన్ అడిగిన వాడికే ప్రాబ్లం అప్పుడు. ఆమె హల్లెలూయా. అయితే ఇన్ హిమ్ మనం దగ్గర మనం కొలెస్సీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఇన్ హిమ్ ఆర్ ది విజ్డమ్ కదా, దే ఆర్ హిడెన్, దాచిపెట్టబడినాయి. అయితే ఇన్ హిమ్ మనం గమనించినట్లయితే దేవుడు మనకు వాక్యంలో ఒక మంచి మాట ఇచ్చుంటాడు బిలీవర్స్ అందరికి సంబంధించి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను ఇక్కడ చూడండి, therefore if any man be in Christ. ఇన్ క్రైస్ట్ ఏమున్నాయి? విజ్డమ్ ఉంది. ఇన్ క్రైస్ట్ ఏముంది? విజ్డమ్ దాచిపెట్టబడింది. ఇప్పుడు అదే ఇన్ క్రైస్ట్లో ఎవడైనా ఉన్నట్లయితే వాడు ఏమవుతాడంట? ఈజ్ అ న్యూ క్రీచర్. నూతన సృష్టి కాదు, నూతన వ్యక్తి. సృష్టి కాదు, ఇది నూతన వ్యక్తి. నూతన వ్యక్తి అంటే ఏమర్థము? దీనికి పేరు లేదు, పేరు పెట్టలేము కూడా. ఆమె నూతన వ్యక్తి. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయ. హల్లెలూయా. యేసుక్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు బాగా గమనించండి, యేసుక్రీస్తులో ఉన్నప్పుడు యేసుక్రీస్తులో జ్ఞానము, బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి ఆ బుద్ధి జ్ఞానం నీదే. యేసుక్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఇన్ హిమ్, అది దేవునిలో ఉండడం అంటే ఇట్స్ అ ప్రొటెక్షన్. యేసుక్రీస్తులో ఉన్నావు, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావంటేనే నీకు అది పెద్ద ప్రొటెక్షన్. యేసయ్యను నమ్ముకున్నావంటేనే నీకు పెద్ద సప్లై ఉంటుంది దేవుని నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే యేసుక్రీస్తులో నువ్వు ఉన్నావంటే ఎప్పుడు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. హల్లెలూయా. అందుకే లోకంలో చెప్పే మాటలు పట్టించుకోకండి. లోకస్తులు ఏమని చెప్తుంటారంటే కష్టాల గుండా వెళ్తున్నాను, నేను కష్టాల గుండా వెళ్తున్నాను, ఓకే నేను బాగానే చేస్తున్నాను. కానీ క్రైస్తవుడు చెప్పాల్సిన మాటలు కష్టం గుండా వెళ్తున్నాను కాదు, కష్టాల మీద నడుస్తున్నాను. కష్టాలు నీ మీద ఉండడం కాదు, నువ్వు కష్టాల మీద అధిగమించి నడుస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ. ఆమేన్. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? బీ బ్లెస్డ్. నేను నిజంగా చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆల్వేస్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా శిక్ష కిందికి తీసుకొని రావట్లేదు. ఆమేన్. నేను ఎన్ని తప్పులు చేస్తానో, నేను పుట్టినప్పటి నుంచి కొన్ని మిలియన్స్ నేను వాచింగ్ ఏ టీవీ ప్రోగ్రామ్. ఒక ఆయన చెప్తుంది, నా భర్త తాగుబోతు, నా భర్త నన్ను ఇంట్లో హింసించేటోడు, కడుపు మీద తన్నేటోడు. అంటే అదంతా వీడియో తీసినాడు, భార్య భర్తల మీద వీడియో. ఆమె ఏడ్చడం, నా బిడ్డను కోల్పోయినాను. దేవుడు నిన్న ఒక నూతన సృష్టికి చేసిందంటే పాతవి తోకొని నా భర్త ఇట్లా తగినాడు, నా భార్య ఇట్లా చేసింది ఏదండి. తర్వాత ఏమవుతుంది? ఆ ఈ టీవీ ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది? ఇంటికి పోయినాక వారం తర్వాత నువ్వు నన్నప్పుడు ఇట్లా చేసావు కదా, అర్థమైనా? నువ్వు నన్నప్పుడు ఇట్లా చేసావు కదా, నువ్వు నన్నప్పుడు ఇట్లా అన్నావు కదా, మళ్ళీ స్టార్టెడ్ స్ట్రగుల్. నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా దేవుని వాక్యం ప్రకారం ఆలోచించండి. నువ్వు క్రీస్తున్నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి తోలుకోమాకండి. ఆమేన్. పాతవి ఏమన్నాడు?
గతించను, అయిపోయినాయి. పాత నీ యేసుక్రీస్తులోకి వచ్చినావు అంటే నూతన సృష్టి, పాతవి గతించను. నువ్వు దేవుని దగ్గర ఇది గతించింది ప్రభు అన్నప్పుడు ఇక దాన్ని మళ్ళీ ఎత్తదు, దాన్ని పీకొద్దు, దాన్ని లోడొద్దు, అయిపోయింది. సమస్తము కొత్తది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. మన ఎదురు రొట్టె ద్రాక్షరసం తీసుకురాబడుతుంది. ఆమేన్. దేవుడు మంచి దేవుడు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, అట్ ది సేమ్ టైం ది మోస్ట్ ఫర్గివింగ్ గాడ్, ది మోస్ట్ లవింగ్ గాడ్, ది మోస్ట్ కైండ్ గాడ్. ఇంతకంటే కనికరం చూపించే మనిషి, వ్యక్తి ఎవరు ఉండరు. ఏ దేవుళ్ళలో ఏ దేవుడు మన దేవుడు లాంటి వాడు కాదు. హల్లెలూయా. అడ్డంగా దొరికిపోయింది ఒక స్త్రీ, అడ్డంగా దొరికిపోయింది వ్యభిచారం చేస్తూ. కానీ అమ్మ, నేను నిన్ను ఏమీ అనను, నువ్వు ఇంకా పోయి పాపం చేయొద్దని చెప్పి. హల్లెలూయా. అంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన తరపున వాదిస్తున్న దేవుడు. ఆ అమ్మాయి పాపం చేసిన స్త్రీ తరపున ఉండి పరిసయ్యులకు వ్యతిరేకంగా వాదించిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన కోసము, మన తప్పైనప్పటికీ ఆ తప్పును ఆయన మీద వేసుకొని ఆయన మన కోసము మన తరపున వాదిస్తున్న దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.